యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో జో లాలి ఓ లాలి అనే చక్కని పాటను పాడుకుంటున్నాం. ముద్దమందారం మూవీలోనిది. భార్య నీళ్లు పోసుకుంటే ఆ 9 నెలలు అంటే ఆ 9 నెలల మీద ఈ పాట రాశారనమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. నేను ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే పక్కా క్లాసికల్ అండ్ పక్కా మూవీ సాంగ్స్ మీకు ఏం కావాల్సి అదే అనమాట. అలాగే కీబోర్డ్ కూడా చెప్తున్నాను. మీకు ఎవరికైనా సంగీతం పాఠాలు కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి బుక్ 3 సిరీస్ అతి త్వరలో రాబోతుందనమాట. అంటే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 3, డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 3. అలాగే అన్నమయ్య కీర్తనలు ఒక స్పెషల్గా ఓన్లీ 25 పాటలు కూడా అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. అలాగే సత్యసాయి భజన్స్ ఒక 25 పాటలు అవే ఉంటాయి అన్నమాట. ఈ టైప్లో రాబోతున్నాయి అనమాట. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. డిస్క్రిప్షన్లో కూడా ఈ ఫోన్ నెంబర్లు ఉంటాయన్నమాట. మీరు ఫోన్ చేయొచ్చు. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మన ఛానల్లో పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ఏ వాద్యమైనా సరే ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఆ 2 లైన్లు క్లియర్గా ఇచ్చాను. సాహిత్యంతో పాటు సాహిత్యం ఒక లైన్ ఉంటుందన్నమాట. మరి ఇది గమనించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా. అప్పుడు మీకు పాట ఈజీ అయిపోతుంది అనమాట. స్వరాలు పాడుకుంటాం కానీ ప్లే చేసుకుంటాం కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి పాటది. జో లాలి ఓ లాలి 1981 సంవత్సరంలో వచ్చినటువంటి ముద్దమందారం అనే మూవీలోనిది. రచన మహానుభావుడు వేటూరి సుందరరామూర్తి గారు. సంగీతం ఈయనొక మహానుభావుడు రమేష్ నాయుడు గారు. గానం ఎస్పి బాలు గారు. ఈయన గురించి మనం చెప్పేది ఏముంది, ఈయన ఇంకొక మహానుభావుడు. రాగం అగ్నికోపము. నా దృష్టిలో నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమి ఫార్నోట్స్ కలపరనమాట, కలపలేదు. అగ్నికోపము జన్యరాగము, ఉపాంగరాగము. ఇది 22వ మేళకర్త ఖరహర్ ప్రియరాగ జన్యము. అగ్నికోపం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ సగమ పనిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో రీ 1, దా 1 2 స్వరాలు తీసాం. 7 స్వరాలు 2 తీస్తే 5 ఉంటాయి అన్నమాట. మరి అవరోహణ చూడండి, డిసెండింగ్ ఆర్డర్ సాని పా అంటే దా తీసాం, మాగరీసా మొత్తం ఉంది. డిసెండింగ్ ఆర్డర్లో ఒకే ఒక్క స్వరం తీసామన్నమాట, అది దా. ఇప్పుడు ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 6 స్వరాలు ఉన్నాయి. అప్పుడు దీన్ని ఎలాంటి రాగం అంటామంటే ఔడవ షాడవ రాగము అంటాం అనమాట. మరి ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుడు తాళం. ఇది ప్రథమ పేరు అనమాట. ఆది తాళం సెకండ్ నేమ్ అంటే ఆది తాళం. గతి నడక ఇది చాలా ముఖ్యం అనమాట. ముఖ్యంగా పాడుకునే వాళ్ళకి, కీబోర్డ్ ప్లే చేసుకునే వాళ్ళకి, ఎనీ ఇన్స్ట్రుమెంట్. తిస్ర గతి తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి పాట పాడుకునేటప్పుడు. తాళం వేసేటప్పుడు తాళాన్ని నంబర్స్తోనూ ఇంకా 7తో వేయమను, జతులతో వేస్తాం. అంటే ఒక్కొక్క క్రియకు 3 జతులు చొప్పున. చూడండి, తక్కిట్ట 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 అని నడుస్తుంది.
శృతి విషయానికి వస్తే ఈ పాట ఒరిజినల్ శృతి 5.5 శృతిలో పాడారు. నేను కూడా 5.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే 5.5 శృతిని క్యాషియోని చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. ఇప్పుడు మనం 5.5 శృతిని ఎలా చెప్పాలంటే ఇక్కడ చూడండి. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్. జీ షార్ప్ అంటే 5.5 శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు మనం పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుపోయే ముందు మనం రాగం యొక్క ఆరోహణ అవరోహణలో ఒకసారి మనం ప్లే చేసుకుని పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా, సాని పమ గరి సా, సగమ పని సా, సాని పమ గరి సా. లో పిచ్లో సాని పని సా, మందర స్థాయి పంచం వరకు వెళ్ళారు. అయితే తారస్థాయి షడ్జమాన్ని కూడా టచ్ చేయలేదు. సగమ పని వరకే స్వరాలను ప్రయోగించారు. పల్లవికి ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అయితే చాలామంది పాట పల్లవి చరణాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి కనుక ఎందుకండి స్వరాలు పాడటం, ఒక పల్లవి పాడితే చాలదంటారు. చాలదండి, ప్రతి చరణానికి తేడా ఉంటుందన్నమాట. ఒక ప్లేస్లో 3 సాహిత్యాక్షరాలు వస్తే అక్కడ 3 స్వరాక్షరాలు రావాల్సింది. అదే టైమింగ్ అదే ప్లేస్లో 2 సాహిత్యాక్షరాలు వస్తాయి అనమాట, అక్కడ 2 స్వరాక్షరాలు రావాలన్నమాట. ఇలాంటి తేడాలు చాలా ఉంటాయి. నేను అన్నీ క్లియర్గా పాడుతున్నాను. జో లాలి ఓ లాలి నైనా ఒకటాయే రెండాయే ఉయ్యాల, 2 3 మాసములాయే ఉయ్యాల. మా పాగా గమా సా సని ససగారి సని ని సా పాప సని సగారి సని ని ససా సా. జో లాలి ఓ లాలి నైనా 3 మాసములోన ఉయ్యాల, ముడికట్లు బిగువాయే ఉయ్యాల. మా పాగా గమాసా సని సగారి ససని ని సపాపా ససగారి ససని ని ససా సా. ఇప్పుడు 2వ చరణము 3వ చరణమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. జో లాలి ఓ లాలి నైనా 3 4 ఉయ్యాల, 4 5 మాసములాయే ఉయ్యాల.
మా పా గా గా మా సా సని సా గారి సా సని ని స పా పా సని సా గారి స సని ని స సా సా జో లాలి ఓ లాలి నైనా ఐదాయే ఆరాయే ఉయ్యాల 6 7 మాసములాయే ఉయ్యాల మా పాగా గా మా సా సని సా గారి సని ని స పా పా సని సా గారి స సని ని స సా సా. ఇప్పుడు మనం 4, 5వ చరణములకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, సమంతోనే ఘాతతోనే. జో లాలి ఓ లాలి 7 మాసములో నా ఉయ్యాల నైనా వేగుళ్ళు బయలెల్లి ఉయ్యాల మా పాగా గా మా సా సా గారి స సని ని స పా పా సని సా గారి స సని ని స సా సా జో లాలి ఓ లాలి నైనా 7 8 ఉయ్యాల 8 9 మాసములాయే ఉయ్యాల మా పాగా గా మా సా సని సా గారి స సని ని స పా పా స స సని స స గరి స సని ని స సా సా. లాస్ట్ చరణం 6వ చరణంనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుందన్నమాట, అంటే సమంతోనే ఘాతతోనే. జో లాలి ఓ లాలి నైనా 9 మాసములో నా ఉయ్యాల నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల మా పాగా గా మా సా సని స స గరి స సని ని స పా పా సని సా గారి సర్రి ని ని స సా సా సని సా గారి సర్రి ని ని స సా సా. థ్యాంక్ యూ. అక్కడ నవ్వు ఉందనమాట, ఖచ్చితంగా ఆ నవ్వు ఆ సందర్భోచితంగా వచ్చేస్తుంది అనమాట. గాయకుడికి, ముఖ్యంగా పాట పాడే గాయకులకి సిగ్గు అనేది ఉండకూడదు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రయత్నం మనం చేసాం. నేను కొంతమందికి తెలియని వారికి ఇన్స్పిరేషన్ అయితే చాలు, స్వరాలు పాడుకునే విధానం పాడుకుంటే చాలు, అదే నేను కోరుకునేది. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఇస్తారన్నమాట అందులో. మరి అక్కడ సినిమా పాటలనే కాదు, అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఫోక్ సాంగ్స్, లైట్ మ్యూజిక్, ఆల్ టైప్స్ ఆఫ్ అనమాట. మరి ఆ లింక్ను కూడా, ఆ సెకండ్ ఛానల్ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇక్కడ వీడియోలు పెట్టగానే అక్కడ వీడియోలు చూడొచ్చు. మరి మీరు కూడా ఆ వీడియోలు ఇతరులకు షేర్ చేస్తే 10 మందికి తెలుస్తాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.